నిజంగా పరమ తండ్రి ఏ విధంగా పరిచర్య చేపిస్తున్నాడో తెలియదు మన కోసం. తన ప్రజలైనటువంటి వారికి ఏ పరిస్థితుల్లో ఏ అవసరం కోసము తన వైపు చూస్తుంటారని చూసి తన సేవకులను ఎలాగ ఉపయోగిస్తున్నాడో తెలియదు. మనం ఏమనుకుంటామంటే దాన్ని సింపుల్గా తీసుకుంటాం. మనం చాలా ఈజీగా అయిపోయింది పని, భలేగా చెప్పేసాడు అనుకోండి. భలేగా చెప్పడం వెనకాల ఎంత పని జరిగిందో నీకు తెలితే కదా. ఏదైనా ఒక పని నిమిత్తం ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, అనుకున్నటువంటి పని అంత సులువుగా అయిపోయినప్పుడు కానీ మనం ఏమనుకుంటామంటే మనం ఎంత ఈజీగా అవుతుంది అనుకోలేదు, కానీ చాలా సింపుల్గా అయిపోయిందండి, చాలా ఆలోచన చేసాం ఈ పని కోసం అనుకుంటాం. ఆ పని అలాగన జరిగించడం కోసం ఎవరిని ఉపయోగించాడో పరమ తండ్రి. ఇశ్రాయేలు జనాంగము బబులోను చెరలో 70 సంవత్సరాలు చెరలో ఉంటే ఎవరిని ఉపయోగించాడో తెలుసా? బయట తీసుకురావడానికి మాదీయ పారసిక రాజు అనేటువంటి కోరేషుని ఉపయోగించాడు. ఎవడైతే దాస్యం కింద నలకొడుతున్నాడో ఆ అధికారినే ప్రేరేపించి బయటికి తీసుకొస్తాడని ఎవడు ఊహించగలడు? ఎవరిని ఎందుకోసం నియమిస్తాడో తెలియదండి.